నమస్తే వెల్కమ్ టు న్యూస్ కేఫ్ నేను భాగ్యశ్రీ వివిధ వార్తాపత్రికలు వచ్చిన ముఖ్యాంశాలు కనుక చూసుకుంటే ముందుగా ఈనాడు ఎడిషన్ చూసుకుంటే అసెంబ్లీలోనే చర్చిద్దాం ఇక ఆధారాలతో సహా శాసనసభకు వస్తా గోదావరి జలాలపై ఒకరోజు కృష్ణాపై రెండో రోజు మాట్లాడదాం ఇక రాష్ట్రానికి దోహం చేసింది ఎవరో తేల్చుదాం కేసీఆర్కు సీఎం రేవంత్ రెడ్డి సవాల్ తెలంగాణకు శాశ్వత మరణ శాసనం రాసిందే మీరంటూ ధ్వజం అండగా ఉండండి ఆశీర్వదించండి అని రైతులకు వినతి రైతు భరోసా విజయోత్సవ సభలో ముఖ్యమంత్రి ఉద్వేగ ప్రసంగం యుద్ధ విరామం శాంతించిన ఇజ్రాయెల్ ఇరాన్ కాల్పుల విరమణ ప్రకటించిన ట్రంప్ 3 గంటల్లోనే ఇరాన్ ఉల్లంఘనకు పాల్పడిందన్న ఇజ్రాయెల్ తమ దేశంలో 4 చనిపోయారని వెల్లడి ప్రతిదాడుల హెచ్చరిక హద్దు మీరలేదన్న ఇరాన్ 18 నెలల పాలన గోల్డెన్ పీరియడ్ అవకాశాలతో పాటు సవాళ్లు రాబోతున్నాయి పదవులు రాలేదని గాంధీ భవన్లో ధర్నాలు చేయడం ఏంటి పీసీసీ పీఏసీ సమావేశాల్లో సీఎం కుమార్తె రాసిన మరణ శాసనం ప్రేమకు అడ్డొస్తోందని తల్లిని హత్య చేయించిన బాలిక ప్రియుడి అతడి సోదరుడితో కలిసి ఘాతుకం బలకచెర్లపై ఎక్కడైనా చర్చకు సిద్ధం రేవంత్ రెడ్డి మీ హామీలు అమలయ్యేదాకా వెంటాడుతూనే ఉంటా మాజీ మంత్రి హరీష్ రావు నేతలపైనే కాదు అనుచరులపైన నిఘా ఫోన్ అక్రమ ట్యాపింగ్లో ప్రభాకర్ రావు వ్యవహార శైలి బహిర్గతం బీఆర్ఎస్ నాయకుల విషయంలోనూ ఇదే తీరు శుభాంశు శుక్ల అంతరిక్ష యాత్ర నేడు మధ్యాహ్నం 12 గంటలకు పయనం ఇక ఆంధ్రజ్యోతికి సంబంధించిన ఎడిషన్స్ చూసుకుంటే ఇక గజనీ జగన్ జనాలను అభిపెట్టడానికి ప్రశ్న డ్రామా బాబు పవన్లను నాడు అడ్డుకోలేదట Z+ సెక్యూరిటీ ఆయన హక్కట తొక్కించి చంపిన వీడియో కనిపిస్తున్న సత్తెనపల్లి ఘటనపై జగన్ గలీజు కహాని ఆయన పర్యటనకు 679 మందితో భద్రత కానీ పోలీసుల సూచనలన్నీ బేఖతార్ వాటిని ఆంక్షలుగా వక్రీకరించిన మాజీ సీఎం జగన్కు నోటీసు కారు సీజు తాడపల్లి నివాసంలో స్వాధీనం నల్లపాడు స్టేషన్కు తరలింపు నోటీసు అందుకున్న ఎమ్మెల్యే లేల్లా పోలీసుల అదుపులో డ్రైవర్ సింగయ్య మృతి దర్యాప్తు ముమ్మరం జగన్కు ఎలాంటి ప్రాణహాని లేదు నివేదికలో కేంద్ర ఇంటెలిజెన్స్ బ్యూరో స్పష్టం చేసింది హైకోర్టుకు నివేదించిన డీఎస్జీ కౌంటర్ దాఖలు చేయాలని కేంద్రానికి ఆదేశం విచారణ జూలై 15కి వాయిదా చేసిన మంచి చెబుదాం ఇప్పటిదాకా మంచి చేసే చెప్పుకోలేకపోతున్నాం 273 కోట్లతో పొగాకు రైతును ఆదుకున్నాం ఇలా చేయడం దేశ చరిత్రలోనే ప్రథమం అయినా ప్రజల్లోకి తీసుకెళ్లడంలో విఫలం మంత్రులంతా ఇలాంటి వాటిపై దృష్టి పెట్టాలి రైతులను ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్లించాలి జిల్లా నియోజకవర్గ స్థాయిలోనూ ఏడాది సంబరాలు నెలాఖరులోపు డీఆర్సీ సమావేశాలు జరపాల్సిందే ఏడాదిలో రెవెన్యూ సమస్యలకు చెక్ పెట్టాలి కేబినెట్ సమావేశంలో సీఎం దిశానిర్దేశం ఇక 1 నుంచి ఎమ్మెల్యేలు ఇంటింటికి తిరగాలి విపక్షాల నేతలను కలుపుకొని వెళ్ళాలి మంత్రులు ఎన్నికల హామీలపై దృష్టి పెట్టాలి ఉద్యోగాల లక్ష్యంగా నైపుణ్య శిక్షణ వాణిజ్యం వాస్తవస్తం గత సర్కార్ సంస్కరణలతో తిరోగమనం ఆ దేవాలయాలకు కల్తీ నెయ్యి ఆవు నెయ్యి పేరుతో పామాయిల్ సరఫరా రంగు నమూనాలు కోసం రసాయనాలను కలిపారు ఒక టీటీడీ నుంచే నిందితులకు 240 కోట్ల లబ్ధి తయారీ సరఫరాలో బోలేబాబా డైరీ కీలక పాత్ర ఏఆర్ వైష్ణవి డైరీతో కలిసి సరఫరాకు కుట్ర జైన్ సోదరుల అనుచరులు సాక్ష్యాలను బెదిరిస్తున్నారు వారి బెయిల్ పిటిషన్లు కొట్టివేయండి హైకోర్టుకు నివేదించిన సిబిఐ తరపు న్యాయవాది దర్యాప్తులకు సహకరిస్తాం బెయిల్ ఇవ్వండి పిటిషనర్ల తరపున సీనియర్ న్యాయవాదుల అభ్యర్థన ఇక 270 డిగ్రీ కాలేజీలపై వేటు 25% అడ్మిషన్లు లేని కళాశాలలకు నోటీసులు ఒక్క బోర్డుతోనే గ్రూప్ 1 ఇంటర్వ్యూలు ఆరోపణలకు తావు లేకుండా కొత్త విధానం డజను పెళ్లిళ్లు తప్పుడు ప్రచారం నేను నిత్య పెళ్లి కూతుర్ని కాదు మోసగించి పెళ్లి చేసుకున్న పాస్టర్ ఆయన కుటుంబీకులే ఇలా చేస్తున్నారు మిగతా 11 మంది ఎవరో నిరూపించండి విలేకరులతో బేతి వీరదుర్గ నీలిమ జూలై 1 నుంచి రైల్వే ఛార్జీలు స్వల్పంగా పెంపు నాన్ ఏసీకి కిలోమీటర్కు పైసా ఏసీకైతే 2 పైసల చొప్పున పెంచే ఛాన్స్ గత 11 ఏళ్లలో సంస్కృతానికి 2532 కోట్లు తమిళనానికి 113 కోట్లు తెలుగుకు 12 కోట్లు మాత్రమే ఆర్బీఐ దరఖాస్తు ద్వారా వెల్లడి ఇక హిందీ ఓ ముసుగు మాత్రమే అంతర్ముఖం సంస్కృతమే తమిళంపై బీజేపీది కపట ప్రేమే అని మండిపడ్డ తమిళనాడు సీఎం
ఇక వివిధ వార్తాపత్రికల్లో వచ్చిన ముఖ్య అంశాలపై విశ్లేషణ అందించడానికి పొలిటికల్ అనలిస్ట్ సత్యం గారు ఉన్నారు. సత్యం గారు నమస్తే అండి. ఎస్ సార్, సత్యం గారిక ఇవాళ నిన్నదైతే గోదావరి బనకచెర్లపై ఇప్పటికే చర్చ అయితే కొనసాగుతుంది. అటు ఏపీ ప్రభుత్వం కూడా దీనిపై అవసరమైతే కేంద్రం జోక్యం చేసుకొని కూడా ముందుకు వెళ్తామంటూ కూడా ఇప్పటి వరకు స్పష్టం చేసింది. మరోపక్క ఇటు తెలంగాణకు నష్టం కలుగుతుందని చెప్పేసి ఇవాళ తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరాలు వ్యక్తం చేస్తుందంటూ కూడా చెప్పారు. మరి నిన్నదైతే రైతు భరోసా విజయోత్సవ సభలో కూడా సీఎం రేవంత్ రెడ్డి దీనిపై స్పందించారు. మరి అవసరమైతే ఆ అసెంబ్లీలో చర్చించడానికి సిద్ధం అంటూ కూడా ఇప్పటికే అటు కేసీఆర్ కు కూడా సవాల్ చేసిన పరిస్థితి కనిపిస్తోంది. అంటే దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? గత దశాబ్ద కాలంగా కృష్ణానదిలో నీళ్లు లేవు కాబట్టి గోదావరి జలాలను వాడుకోవాలనేటువంటి చర్చ నడిచింది. ఈ చర్చలో భాగంగా ఆ గోదావరి జలాలు ఎవరు వాడుకోవాలి, ఏ రాష్ట్రం ఎంత వాడుకోవాలి అనేటువంటిది బచావతి ట్రిబ్యునల్ గతంలో ఆంధ్రప్రదేశ్ ఇన్ని వాడుకోవచ్చు అని చెప్పేసి సూచన చేసింది. అట్లాగే సముద్రంలో దరిదాపు 1500 నుంచి 3000 టీఎంసీలు కలుస్తాయి అనేటువంటి ఒక అంచనా ఉంది. ఈ అంచనాకు అనుగుణంగా మిగులుంటాయనేటువంటి ఉద్దేశంతో ఇవాళ చంద్రబాబు నాయుడు బనకచర్ల ప్రాజెక్టు ప్రతిపాదిస్తున్నాడు. దరిదాపు 200-250 మధ్య టీఎంసీలు వాడుకునేటువంటి దాంతో ప్లాన్ చేస్తున్నాడు. అంటే దరిదాపు 250 టీఎంసీలు అంటే నాగార్జున సాగర్ 2 కాలువల ద్వారా వాడుకునేది ఒక అంచనా ప్రకారం 260 టీఎంసీలు మాత్రమే. ఒక కాలువ 130, ఒక కాలువ 130, 11 లక్షల ఎకరాలు. అసలు ఒరిజినల్గా 110 టీఎంసీలే, కానీ తర్వాత 130 టీఎంసీలు అవసరమని అడుగుతున్నారు 22 లక్షల ఎకరాలకు. అంటే బనకచర్ల ఒక్కటే నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ అనే నీళ్లు వాడుకునే అవకాశం ఉంది. మిగులు జలాలనే వాడుకుంటాం అనేది చంద్రబాబు నాయుడు యొక్క ఆర్గ్యుమెంట్. మిగులు జలాలను అనేటువంటిది అన్ని రాష్ట్రాలు కేటాయించినాక వాడుకోవాలి, కానీ స్వతంత్రంగా మీరు వాడుకుంటే అది ముందు చట్టబద్ధమైనటువంటి హక్కుగా భావించే అవకాశం ఉంది. అలా కుదరదు అనేది తెలంగాణ యొక్క అభిప్రాయం. తెలంగాణ అనేక ప్రాజెక్టులు చేపట్టే అవకాశం ఉంది. కాబట్టి మీరు బనకచర్ల వాడుకుంటే మేము వాడుకోవాలని మీరు చెప్పితే అప్పుడు మనం విభజించుకుందాం అనేది తెలంగాణ గవర్నమెంట్ యొక్క సూచన. అయితే ఈలోపు బీఆర్ఎస్ ఒకటి లేవనెత్తింది. చంద్రబాబు నాయుడుతో ఉన్న మిత్రత్వంతో బనకచర్ల అంటున్నా మాట్లాడటం లేదనేటువంటిది బీఆర్ఎస్ యొక్క ఆరోపణ. దానికి నిన్న రైతు భరోసాలో అంతకుముందు కూడా రేవంత్ రెడ్డి అంటున్నది ఏమిటంటే, అసలు దరిదాపు 2016 సంవత్సరంలోనే బనకచర్ల తర్వాత డిపిఆర్ ప్రిపేర్ చేయమని వామ్స్కోని అడగటం ఇవన్నీ జరిగినాయి. 2016లోనే జగన్ తోటి ఉన్నటువంటి మిత్రత్వంతో ఆ తర్వాత చంద్రబాబు నాయుడు కాలంలో ఆ తర్వాత జగన్ మిత్రత్వంలో కూడా రాయలసీమకు నీళ్లు వాడుకోండి, 3000 పోతున్నాయి సముద్రంలో వేస్ట్గా పోతున్నాయి వాడుకోండి అని ఆంధ్ర వాళ్ళని, తర్వాత రాయలసీమను సస్యశ్యామలం చేయమని చెప్పేసి పిలిపించింది కేసీఆరే. కాబట్టి అప్పుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు బాధ్యతారహితంగా మాట్లాడి ఇప్పుడు మాత్రం ఆ బాధ్యతారహితంగా మాట్లాడటం వల్లనే బనకచర్ల మెటీరియలైజ్ అయ్యేటువంటి స్థితికి వచ్చింది. ఇప్పుడు మాత్రం కాంగ్రెస్ గవర్నమెంట్లోనే బనకచర్ల ప్రారంభం అవుతున్నట్టుగా తప్పుడు ప్రచారం చేస్తారు. కాబట్టి అసెంబ్లీకి రండి, అసెంబ్లీలో ఇప్పటి వరకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తం ఏ సంవత్సరంలో ఏమి సంఘటనలు జరిగింది అనేది చర్చకు పెడతా, అప్పుడు మీరు రండి అని చెప్పేసి నిన్న రైతు భరోసా విజయోత్సవ సభలో రేవంత్ రెడ్డి ప్రతి సవాలు విసిరారు. ఇప్పుడు సవాలు ప్రతి సవాళ్ళతోటి ఇవాళ పత్రికలు నిండా వచ్చినటువంటి వార్తలు అవే. కాబట్టి హరీష్ రావు మంచిది మేము వస్తామని చెప్పేసి ఆయన అంటున్నాడు. ఎవరు వస్తారో రండి, ముఖ్యమంత్రి వస్తారా, మిగతా వాళ్ళు వస్తారు, ఉత్తమ్ కుమార్ వస్తారా, నీటిపారుదల శాఖ మేము సిద్ధంగా ఉన్నామని హరీష్ రావు అంటున్నాడు. కాబట్టి ఏదేమైనా సవాళ్ళు ప్రతి సవాళ్ళు పక్కకు పెడితే చట్టబద్ధమైనటువంటి హక్కు గోదావరి జలాల మీద చట్టబద్ధమైనటువంటి హక్కు ఏర్పడకుండానే వాడుకుంటాం అనేది తప్పు. ఇప్పటికే పోతిరెడ్డిపాడులో అటువంటి సంఘటన, అటువంటి నష్టం తెలంగాణ జరుగుతుంది. 10,000 క్యూసెక్కుల నుంచి దాని కెపాసిటీ 40,000 క్యూసెక్కులు పెంచారు. 40,000 క్యూసెక్కుల నుంచి మళ్ళీ ఇంకా అది ఎక్కువ చేసి 80,000 క్యూసెక్కులు పెంచారు. 80,000 క్యూసెక్కులు పోవటం అంటే శ్రీశైలం అప్పర్ డ్యామ్ నుంచి 80,000 క్యూసెక్కులు పోవటం అంటే ఇవాళ 2 నాగార్జున సాగర్ కెనాల ద్వారా పోయేది 22,000 క్యూసెక్కులే.
ఒక కాలంలో 11,000, ఇంకొక కాలంలో 11,000 క్యూసెక్లు ప్రవాహం చేస్తాయి. కానీ దీనికి 4 రెట్లు అసలు శ్రీశైలం ప్రాజెక్టు జల విద్యుత్ ప్రాజెక్టు. అయినా తెలుగు గంగ మద్రాసుకు నీళ్ళు ఇవ్వాలంటే పేరు మీద దొవ్వి ఇప్పుడు దరిదాపు తీవ్రమైనటువంటి నష్టం జరుగుతుంది. ఒకసారి తవ్వినాక అది చట్టబద్ధమైన హక్కుగా డిమాండ్ చేసే అవకాశం ఉంది, లేదా ఇతర చోట్ల మీరు ఆడుకుంటారు ఇది కరెక్ట్ అనుకునే అవకాశం ఉంది. అదే సామెత ఇప్పుడు బనకచర్ల కూడా వర్తించే అవకాశం ఉంది. ఎందుకంటే చట్టబద్ధమైన మిగులు జలాలు అనేది వచ్చినప్పుడు మిగులు, లేనప్పుడు అది చట్టబద్ధమైన హక్కు ఉంటేనే వాడుకోవాలి. కాబట్టి ఉన్నప్పుడు వాడుకుంటాం, లేనప్పుడు వాడుకోవటం అనేది చట్టబద్ధమైంది కాదు. కాబట్టే ఇవాళ బనకచర్ల 250 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్ వాడుకుంటే తెలంగాణ ఏం వాడుకోవాలనో ఒక ఒప్పందానికి వస్తే అది కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో 2 రాష్ట్రాలు చర్చిస్తాయా, లేదా 2 రాష్ట్రాల మధ్య చర్చ జరుగుతుందా, మొత్తం మీద ఆ హక్కు ఏర్పడాల్సినటువంటి అవసరం ఉంది. ఉంటే అప్పుడు ఉభయతారకంగా ఉంటుంది. దీన్ని ఒకళ్ళొకళ్ళు ఛాలెంజ్ చేసుకొని నష్టపడాల్సిన పని లేదు. అయితే దీని పొలిటికల్ మైలేజ్ కొరకు మీరే కారణం ఉంటే మీరే కారణం అనేటువంటి దోపుజులాడే చర్చలు ఉపయోగం లేదు. కాబట్టి వాళ్ళ కేసీఆర్ ఏమన్నాడు, ఎందుకు మరి మెటీరియలైజ్ అయింది, ఇవాళ ఉన్నటువంటి స్థితి వరకు ఎందుకు కొనసాగింది, దానికి ఎవరు కారకులు అనేటువంటిది అసెంబ్లీలో చర్చ పెడదాం అనేది రేవంత్ రెడ్డి యొక్క అభిప్రాయం. ఏదేమైనా గోదావరి జలాలు మిగులు జలాలు సముద్రంలో కలుస్తున్నది వాస్తవం. కాబట్టి ఈ సముద్రంలో కలిసేటువంటి వాటిని ఎలా ఉపయోగించుకోవాలి, ఒక రేషనల్ డిస్ట్రిబ్యూషన్ అది చట్టబద్ధంగా కేటాయించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సత్యం గారు, ఇప్పటికే మరోపక్క అటు ఏపీలో కూడా పోలవరం బలకచెర్లపై సామరస్యంగానే సాధిద్దాం, మరి తెలంగాణలో ఘర్షణ వద్దు, అవసరమైతే కేంద్రం జోక్యం కూడా కోరుతామంటూ కూడా ఇప్పటికే సీఎం చంద్రబాబు దీనిపై స్పష్టంగా తేల్చి చెప్పిన పరిస్థితి కనిపిస్తోంది. మరోపక్క గోదావరి నుంచి సముద్రంలోకి వృధాగా పోయే జలాల్ని మేము వాడుకుంటున్నామని చెప్తున్నప్పటికీ కూడా ఎందుకు ఇంకా తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరాలు వ్యక్తం చేస్తుందంటూ కూడా మరోపక్క చర్చ అయితే జరుగుతుంది. అంటే దీన్ని ఏ విధంగా చూడవచ్చు అంటారు? వృధా జలాలు పోతనే వాడుకుంటాం అనేటువంటి హక్కు లేదు. వృధా జలాల్లో కూడా ఒకవేళ వృధా జలాలే అనుకుంటే ఆ వృధా జలాల్లో తెలంగాణ ఎంత వాడుకోవాలో, ఆంధ్రప్రదేశ్ ఎంత వాడుకోవాలో, ఇప్పుడు వృధా జలాలు మహారాష్ట్ర నుంచి వస్తున్నప్పుడు లేదా వర్షాలు పడ్డప్పుడు ఎక్కువ వస్తున్నప్పుడు వాటి నుంచి వాడుకునేటువంటి హక్కు, కనిష్ట ప్రవాహం ఉన్నప్పుడు వాడుకునేటువంటి హక్కు ఎట్లయితే కృష్ణానదిలో 800 టీఎంసీలు రాష్ట్రానికి కేటాయించారు, 811 టీఎంసీలు అట్ట కేటాయించారు, అట్లాగే ఆంధ్రప్రదేశ్కి కూడా కేటాయించినటువంటి వాటర్ నుంచి వాడుకున్నప్పుడు నీటి ప్రవాహం ఎక్కువ ఉండి వృధా జలాలు పోయేటప్పుడు కూడా అలాంటి ఎవరెంత వాడుకోవాలన్నటువంటిది ఒక చట్టబద్ధమైనటువంటి తీర్పు అవసరం. అలా లేకుండా ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళే వాడుకొని వృధా జలాలే కాదంటే కుదరదు. అది నీటి యుద్ధాలకు దారితీస్తుంది. కాబట్టి ఇప్పుడు మరి చంద్రబాబు నాయుడు మేము వృధా జలాలే వాడుకుంటాం, తప్పే ఉంది అన్నప్పుడు ఆ వృధా జలాల నుంచి తెలంగాణ ఎంత వాడుకోవాలో నిర్ణయించుకుంటే అయిపోతుంది కదా. కాబట్టి ఆ విధమైనటువంటి పంపకం అవసరం. పంపకం లేకుండానే అంటే కుదరనటువంటి అవసరం. ఇవాళ మనం కృష్ణానది కింద ఉన్నామని కృష్ణానదిలో ఆంధ్ర తెలంగాణ ఇష్టం వచ్చినట్టు వాడుకోవటానికి లేదు. అది కర్ణాటకతోటి, తర్వాత ఆ పైన ఉన్నటువంటి మహారాష్ట్రతోటి ఒక చట్టబద్ధమైనటువంటి విభేదం తర్వాతనే వాడుకోవాలి. ట్రిబ్యునల్స్ క్లియర్గా తీర్పులు ఉన్నాయి. మళ్ళీ ఎక్కువ తీర్పులు కాకుండా ఆనాడు కూడా వృధా జలాలు ఉన్నాయి, కానీ కనిష్ట ప్రవాహాన్ని చూస్తే వాళ్ళు విభజన చేశారు. అట్లా కాదు, గరిష్టంగా వచ్చేటప్పుడు వాడుకుంటే గరిష్టంగా వచ్చేటప్పుడు అందరూ వాడుకోవాలి. కాబట్టి ఆ విధమైనటువంటి విభజన అవసరం. ఎస్ సత్యం గారు, ఇక మరో అంశం చూసుకుంటే ఏదైతే మాజీ సీఎం పర్యటనకు సంబంధించి కూడా ఇప్పుడు ఏపీలో చర్చనీయాంశంగా మారింది. మరి బెట్టింగ్ యాప్లో మృతి చెందిన కుటుంబీకులను పరామర్శకు వెళ్ళి ముగ్గురిని బలి తీసుకున్నారంటూ కూడా అనేక విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మరి ఇందుకు సంబంధించి జగన్ మీద కేసు కూడా నమోదైంది. ఆయన కారును కూడా సీజ్ చేసిన పరిస్థితి కనిపిస్తోంది. ప్రజల్లోకి వెళ్లేందుకే ప్రజల్ని మభ్యపెట్టడానికి జగన్ ఒకంత హై డ్రామా చేస్తున్నారంటూ కూడా మరోపక్క విమర్శలు అయితే వ్యక్తమవుతున్నాయి. మరి దీని ఏ విధంగా చూడొచ్చు అంటారు? అలా ప్రజలు నష్టపడకుండా నిర్వహించాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. అట్లాగా అన్కంట్రోల్డ్గా జనం వస్తారన్నప్పుడు ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలన్నా నిర్వహించేటువంటి రాజకీయ పార్టీ కూడా బాధ్యత ఉంది. కాబట్టి మేము సభ నిర్వహిస్తాం లేదా మేము ప్రదర్శన చేస్తాం అన్నప్పుడు దానికి తగ్గటువంటి ఏర్పాట్లు రాజకీయ పార్టీ కూడా ఉంది. ఎందుకంటే కన్సర్న్డ్ పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, తర్వాత జిల్లా పోలీసుల నుంచి పర్మిషన్ తీసుకోవాలి, తర్వాత ఎంత
ఫ్లో ఉండేటువంటి అవకాశం ఉంది జనం నుంచి. జనం ఎంతమంది వచ్చే అవకాశం ఉందంటే ఒక అంచనా కూడా సబ్మిట్ చేయాలి. ఇవన్నీ సబ్మిట్ చేసి పర్మిషన్లు తీసుకొని దాన్ని ఎక్కడైనా రాజకీయ పార్టీలు సహజమే ఇవి. ఎందుకంటే బహిరంగ సభలు నిర్వహించలేనప్పుడు వాస్తవానికి ఇటువంటి ప్రదర్శనలు చేస్తూ ఉంటారు. స్ట్రీట్ ప్రదర్శనలు చేసేటప్పుడు అన్కంట్రోల్డ్గా ఉన్నప్పుడు ఇటువంటి సంఘటనలు జరుగుతాయి. కాబట్టి నిర్వహించేటువంటి రాజకీయ పార్టీకి ఆ బాధ్యత ఉంది. తర్వాత నిర్వహించేందుకు ఏర్పాటు చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి కూడా ఉంది. అందుకని ఇవాళ జగన్ పర్యటించిన దాంట్లో మనం చూస్తే గుంటూరు మిర్చి యార్డ్లో కానీ, సత్తెనపల్లిలో కానీ, పల్నాడులో జనం యొక్క తోపులాట, తర్వాత జనం యొక్క అతి ఉత్సాహం అవపడుతుంది. కాబట్టి జనాన్ని ఉత్సాహం ప్రదర్శించొద్దు అనలేం. కానీ దానికి తగ్గట్టుగానే నిర్వహించేటువంటి పార్టీకి బాధ్యత ఉంది. తర్వాత లా అండ్ ఆర్డర్ ప్రొటెక్ట్ చేసేటువంటి పోలీసులకు ఉంది. ఈ రెండు వైపులు ఆలోచిస్తేనే ఇటువంటివి జాగ్రత్తగా జరుగుతాయి. అన్కంట్రోల్డ్ ఉన్నప్పుడు తిరుపతి దేవాలయం దగ్గర అట్నే జరిగింది, 18 మంది చనిపోయారు. ఆ తర్వాత మొన్న బెంగళూరులో క్రికెటర్ల ప్రదర్శనప్పుడు అట్లే చనిపోయారు. కాబట్టి ఎక్కడైనా అన్కంట్రోల్డ్ బిహేవియర్ ఉన్నప్పుడు అటువంటి జరుగుద్ది. దాన్ని అంచనా వేసి దానికి తగ్గట్టుగా ఏర్పాట్లు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎస్ సత్యం గారు, ఇక మరో అంశం చూసుకుంటే ఇవాళ ఏదైతే ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం అయితే భీకర స్థాయిలో కొనసాగుతున్నాయి. మరోపక్క ట్రంప్ యుద్ధం ముగిసిందంటూ కూడా ఎక్స్లో, ట్విట్టర్లో పోస్టుల మీద పోస్టులు పెడుతున్నారు. ఎవరికి వారే గెలుపుడు ప్రకటించుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. అంటే అసలు ఈ కాల్పుల విరమణ అనేది పూర్తి స్థాయిలో అమలవుతుంది అనుకోవచ్చా? ఖచ్చితంగా అమలవుతుందండి వాటి నుంచి. ఎందుకంటే ఒకటి, 2 దేశాలు అలసిపోయినాయి. రెండవది, ఇజ్రాయెల్ అఫెన్స్ నుండి ఏకపక్షంగా ఇరాన్ ఓడిస్తాం అనుకుంది, కానీ ఇరాన్ ప్రతిఘటించింది. దాంట్లో ఇజ్రాయెల్ కూడా నష్టపడింది. తర్వాత ఇవాళ అమెరికా దాడులు చేస్తే కూడా అణు రియాక్టర్లు ఏమో దెబ్బతినలేదని చెప్పేసి ఇవాళ IAEA ప్రకటించింది. ఇంటర్నేషనల్ ఆటమిక్ ఎనర్జీ ఏజెన్సీ ప్రకటించింది. కాబట్టి 2 దేశాలు ఆర్థికంగా నష్టపడి ప్రాణ నష్టం జరిగింది. వచ్చిందేం లేదు. కానీ ఖొమేనీని ఖతం చేయాలనేది ఇజ్రాయెల్ లక్ష్యం నెరవేరలేదు. కాబట్టి ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇంకా నడిస్తే ఒక 70% ఇరాన్ నష్టపడ్డా 30% ఇజ్రాయెల్ నష్టపడే అవకాశం ఉంది. ఇంకా ముందుకు తీసుకుపోతే ఇది పెట్రోల్ సంక్షోభానికి దారితీసే అవకాశం ఉంది. ఎందుకంటే అమెరికా స్థావరాలు ఎక్కడెక్కడ ఉన్నాయో ఇస్లామిక్ దేశాల్లో అక్కడల్లా ఇరాన్ దాడి చేసింది. దాంతో ఖతార్లో కానీ, లేదా ఈ చుట్టుపట్టు ఉన్నటువంటి సౌదీ అరేబియా కానీ, మిగతా దేశాల్లో అమెరికా స్థావరాలు ఉన్నాయి. అమెరికాకు ప్రపంచవ్యాప్తంగా 360 సైనిక స్థావరాలు ఉన్నాయి. అట్టనే అక్కడ కూడా ఉన్నాయి. వాటి మీద దాడులు చేయడంతో మరి OPEC కంట్రీస్లో చాలా దేశాల్లో నష్టం జరిగితే పెట్రోల్ స్కేర్సిటీ ఏర్పడే అవకాశం ఉంది. అది అంతర్జాతీయ సంక్షోభాన్ని దారితీస్తుంది. కాబట్టి అమెరికా కూడా అణుబాంబు తయారు చేస్తుందనేటువంటి ఉద్దేశంతో, నెపంతో ఇవాళ ఇజ్రాయెల్, అమెరికా దాడులు చేశాయి. ఇరాన్ దగ్గర అణుబాంబు లేదని తేలిపోయింది. ముందే ఉండే స్థితి ఉందన్నది, తర్వాతనేమో కాదు తయారు చేసే క్రమంలో ఉందని తర్వాత అన్నది. కాబట్టి ఏదేమైనా IAEA ప్రకారం ఆ అణుశక్తిని, విద్యుత్ శక్తిని తయారు చేసుకునే హక్కు ఇరాన్కు ఉంది. నేను మాత్రం తయారు చేస్తాను, నువ్వు మాత్రం తయారు చేయడానికి లేదనేటువంటి హక్కు ఎవరికి లేదు IAEA నిబంధనల ప్రకారం. కాబట్టి ఇవాళ ఒకవేళ అణుబాంబులు ఉన్న దేశాలను ఏమనాలి? నిన్నటి లెక్క ప్రకారం రష్యా దగ్గర 5,400 అణుబాంబులు ఉన్నాయి. అమెరికా దగ్గర 5,200 అణుబాంబులు ఉన్నాయి. చైనా దగ్గర 600 అణుబాంబులు ఉన్నాయి. పాకిస్తాన్ దగ్గర 172, భారతదేశం దగ్గర 182 అణుబాంబులు ఉన్నాయి. అట్లాగే ఇంకా అణుశక్తి ఉన్నటువంటి కొన్ని, ఉత్తర కొరియా దగ్గర, ఇంకొన్ని దగ్గర కొన్ని 20-30 బాంబులు ఉన్నాయి. అణుబాంబులు ఉన్న దేశాలు వదిలిపెట్టి ఎప్పుడో ప్రకటించింది ఇరాన్, మాకు అణుబాంబు కాదు మా లక్ష్యం, మేము అణు విద్యుత్ శక్తి, అణు రియాక్టర్లు మా ప్రయోజనాల కోసమే వాడుకుంటాం అన్నది. ఆయన నమ్మలేదు. ఇప్పుడే అణుబాంబు లేనట్టుగా తేలింది. కాబట్టి ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉపసంహరించుకోవటం మంచిది. బహుశా వాటి నుంచి ట్రంప్ ప్రకటించిన తర్వాత ఇజ్రాయెల్ మీద ఒక దాడి చేసింది ఇరాన్ అనేటటువంటి నెపం. ఇరాన్ మేము చేసిన దాడి కాదనేటువంటిది ఇరాన్ యొక్క అభిప్రాయం. ఏదైనా 2 దేశాలకు కూడా వెనక్కు తగ్గి వాటి నుంచి అమలయ్యేటువంటి అవకాశం అనిపిస్తుంది. ఇది ఆగిపోవటం ప్రపంచం మొత్తం ఆర్థిక వ్యవస్థకు చాలా అవసరం. ఎందుకంటే ఇంకొంచెం ముందుకు పోతే ఇరాన్ ఏముంటుందంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి జలసంధిని మూసేస్తుంటుంది. ఆ జలసంధి నుంచి డైలీ 17 మిలియన్ల బ్యారెల్స్ ఆయిల్ ఎక్స్పోర్ట్ అవుద్ది. అది మూసేస్తే చాలా దేశాలు సంక్షోభంలో పడతాయి. కాబట్టి ఉంటున్నటువంటి పరిస్థితుల్లో యుద్ధం ముగియటం అత్యవసరం. 2 దేశాలకేదో ప్రపంచం మొత్తానికి కూడా అవసరం.
సత్యం గారు, మరి ఇప్పటికే ట్రంప్ యుద్ధం ముగిసిందంటూ తొలుత ప్రకటన చేశారు. మరి ప్రకటన చేసిన 3 గంటలకే మళ్ళీ దాన్ని ఉల్లంఘించిన పరిస్థితి కనిపిస్తోంది. అంటే ఇక్కడ చూసుకుంటే వాస్తవానికి ఎవరెక్కువ ప్రయోజనం పొందారనుకోవచ్చు. మొత్తానికి దీనికి ఒక ముగింపు అనేది వచ్చే అవకాశం ఉందంటారా? ట్రంప్ ప్రకటించిన తర్వాత స్వల్ప దాడులు జరగటానికి ఇజ్రాయెల్కి ఇరాన్కు ఒకళ్ళ మీద ఒకళ్ళకు ఉన్న అపనమ్మకమే. ఎందుకంటే యుద్ధం విరమించండి అని ప్రకటించిన తర్వాత ఏదైనా కీలక స్థావరాల మీద ఇజ్రాయెల్ దాడి చేస్తుందేమో అనేది ఇరాన్ అనుమానం. అట్లా కాదు, ఇరాను వాళ్ళు డెమోక్రట్గా వ్యవహరించే వాళ్ళు గారు కాబట్టి ఏదో ఒక దాడి చేస్తుందని ఇజ్రాయెల్ అనుమానం. ఈ రెండు దేశాలకున్న అనుమానంతో స్వల్ప దాడులు చేసుకున్నారు. కానీ వాటి నుంచి దరిదాపు ముగిసిపోయినట్టే, ఇంకా దాడులు ఉండేటువంటి అవకాశం అనిపించట్లేదు. తర్వాత ఎవరు లాభపడరు, యుద్ధం చేస్తే ఒక లాభపడటం ఒక లాభపడపోవటం ఉండదు. ఎందుకంటే ఆ అణువారు హెడ్స్ వాడేటటువంటి స్థితికి వచ్చింది, మ్యాక్సిమం మిజైల్స్ వాడుకునేటువంటి స్థితికి వచ్చింది. కాబట్టి నష్టం ఇరాన్కు కొంత ఎక్కువ జరిగి ఉండొచ్చు, కానీ ఇజ్రాయెల్ కాంపాక్ట్గా ఉంటుంది, దరిదాపు ఒక సిటీ లాగా ఉంటుంది. ఇజ్రాయెల్ భౌగోళికంగా నష్టపడేటువంటి అవకాశం ఉంది. ఇరాన్ చౌరు బాంబులు తర్వాత అణు రియాక్టర్లు నష్టపోతే వాళ్ళు ఎక్కువ నష్టపడే అవకాశం ఉంది. కాబట్టి ఎవరు నష్టం ఎక్కువ ఎవరు తక్కువ నష్టం అనేటువంటి చర్చ కాకుండా ఇది రెండు దేశాలకు నష్టం, ప్రపంచానికి నష్టం అన్న దృష్టి ఆలోచిస్తే యుద్ధం ముగింపుకు ఇవాళ నిర్ణయం జరిగింది. అట్లా జరిగితే ప్రపంచానికి మంచిది. సత్యం గారు, మరోపక్క చూసుకుంటే ఏదైతే భారత్ పాకిస్తాన్ మధ్య జరిగిన ఆ దాడుల్లో కూడా నేను మధ్యవర్తిత్వం వహించాను, యుద్ధం కాల్పుల విరమణ జరిగింది ఈ మధ్యవర్తిత్వం వహించడం వల్ల అంటూ కూడా మరి ఇదే విషయంపై తెర మీదకి తీసుకొస్తూ ఇప్పుడు అదే రీతిలో మళ్ళీ అదే కోణంలో కూడా ఇప్పుడు ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య కూడా మధ్యవర్తిత్వం వహించి కాల్పుల విరమణ చేయాలంటూ కూడా ఇదే ఆ అంశాన్ని దీనికి ఉపయోగిస్తూ తెర మీదకి తీసుకొస్తున్నారు. అంటే దీన్ని ఏ విధంగా చూడొచ్చంటారు? ట్రంప్ కొంచెం ఇన్కన్సిస్టెన్సీ ఉంది ట్రంప్లో. అది ఇంటర్నల్గా అధ్యక్ష ఎన్నికల నాడు జరిగింది. అధ్యక్షుడు గెలిచిన తర్వాత అమెరికాలో ఉన్నటువంటి విద్యార్థుల విషయంలో కానీ ఉద్యోగుల విషయంలో కానీ అనేకం అగ్రెసివ్ స్టెప్స్ తీసుకుంటూ అమెరికా ఇంత వ్యయం భరించలేదని చెప్పేసి అమెరికన్ గవర్నమెంట్ ఉన్నటువంటి ఎంప్లాయీస్ని తొలగించారు మ్యాక్సిమం. ఆ తర్వాత ఇంతమంది విద్యార్థులు వచ్చి మమ్మల్ని డైల్యూట్ చేస్తారని చెప్పేసి విద్యార్థులు బహిష్కరించడం, విదేశీ పౌరులు భరించడం, అది రెండో స్టెప్ చేశాడు. ఆ తర్వాత మరి టారిఫ్లు మా దేశం నష్టపోతుందని చెప్పి అన్ని దేశాలతో టారిఫ్ యుద్ధం మొదలుపెట్టాడు. అది వరల్డ్ ట్రేడ్ అస్థిరతకు దారితీసింది. తర్వాత పాకిస్తాన్ భారతదేశ యుద్ధంలో నేనే మధ్యవర్తిత్వం ఇచ్చాన్నాడు. భారతదేశం నిరసన తెలపటంతో ఇప్పుడు అంటున్నాడు ఆ రెండు దేశాలే నిర్ణయించుకునే అని చెప్పి అంటున్నాడు. అది మరి భారతదేశమైన ప్రెజర్ క్రియేట్ చేసిందా నువ్వు అట్లా మాట్లాడమని, లేదా తనే పొరపాటు సరిదిద్దుకున్నాడా, లేదా ఆయన యంత్రాంగం మధ్యవర్తిత్వం వహించింది అయితే నిజం. కాబట్టి ఏదేమైనా ఇవాళ అక్కడ ఇక్కడ యుద్ధం నేనే విరమింపజేశా అని అంటే ఆ కీర్తి ప్రతిష్టలు ఎక్కువ వస్తాయి ట్రంప్కు. ఆ కీర్తి ప్రతిష్టల కోసం ఆగర్లాడుతున్నాడు. ఈ కీర్తి ప్రతిష్టలు నిజమైతే రేపు నోబెల్ శాంతి బహుమతికి నన్ను ప్రతిపాదించండి అని కూడా అడుగుతున్నారు. పాకిస్తాన్ ప్రతిపాదించింది కూడా. కాబట్టి ఇవాళ ట్రంప్ అన్ని దేశాల మీద యుద్ధానికి ఎగదోలింది తానే, ఇజ్రాయెల్కి సపోర్ట్ చేసి ఇరాన్ మీదకి ప్రోత్సహించింది తానే. తను ప్రకటించున్నా మాకు ముందే తెలుసు అని కూడా అమెరికా ప్రకటించారు. అట్లాగా పాకిస్తాన్ ఇండియా యుద్ధంలో కూడా ఆ ఇన్ఫర్మేషన్ మాకు ముందే ఉందన్నాడు. కాబట్టి ఒకవైపు ప్రోత్సహించుకుంటూ ఒకవైపు నివారించనని చెప్తే నిజంగా శాంతి కాముకుడా, నోబెల్ అకాడమీ నమ్ముతుందా, నోబెల్ అకాడమీ కనుక అటువంటి శాంతి బహుమతి ఇస్తే నోబెల్ అకాడమీ యొక్క క్రెడిబిలిటీ తగ్గదా అనేటువంటి ప్రశ్నలు ఇవాళ ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశం. గతంలో ఈజిప్టు అవతల ఉన్నటువంటి రెండు దేశాలతో వైరుధ్యం వస్తే సాదత్కు అప్పుడు నోబెల్ ప్రైజ్ ఇచ్చారు, శాంతి బహుమతి. అట్లే తాను కోరుకుంటున్నాడు. కానీ అది నిజమయ్యే అవకాశం ఉందా? జనం నమ్ముతారా నిజంగా శాంతి కాముకుడా అంటే? మనకు అటువంటి లక్షణాలు ఏమి అవుపడలే ఇప్పటి వరకు. రైట్, థ్యాంక్ యూ అండి సత్యం గారు. ఇక వివిధ అంశాలపై విశ్లేషణ అందించినందుకు ధన్యవాదాలు. ఇక ఇది వాళ్ళ న్యూస్ కేఫ్. కీప్ వాచింగ్ స్వతంత్ర.